ఇక టాప్ 2 న్యూస్ చూసినట్లయితే తెలంగాణలో గురుకులాలు అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించినటువంటి విద్యార్థులు చాలా చోట్ల రూటెక్కుతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలురావు గురుకుల విద్యార్థులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. హాస్టల్లో వసతులు కల్పించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని ర్యాలీగా బయలుదేరారు. పాదయాత్రగా వస్తున్నటువంటి విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం, తిరిగి వెనక్కి పంపించడంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్టల్కు చేరుకున్నారు. పురుగుల అన్నం, తాగడానికి మంచినీళ్లు, బాత్రూంలు లేక విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. స్కూలు స్టార్ట్ అయినప్పటి నుంచి అధికారులకు చెబుతున్నా తమ మొర వినే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతుల గురించి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయారు. మీ కడుపులో పురుగులు లేవా అంటూ హేళన చేస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. స్టూడెంట్స్ స్నానం చేయడానికి సరిపడా బాత్రూంలు లేవని, 500 మంది విద్యార్థులకు కేవలం 2 బాత్రూంలే అందుబాటులో ఉన్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. దిక్కు తోచని పరిస్థితుల్లోనే రోడ్డెక్కామని విద్యార్థులు ఆవేదనతో చెప్పారు. అలంపూర్ గురుకుల విద్యార్థుల పాదయాత్రపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే పాదయాత్ర చేయడం కాదు, గురుకుల పిల్లల పాదయాత్రపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి చురుకలంటించారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని హితవు చెప్పారు. ప్రశ్నించిన వారిపై ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్ ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు హరీష్ రావు. పాలన గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అవమానమన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడి రోడ్డు ఎక్కించినటువంటి దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సురేష్, గురుకులాల్లో వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ అలంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి బీసీ బాలుల గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. దాదాపుగా 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు 56 మంది కలెక్టరేట్ కి పాదయాత్రగా బయలుదేరారు. తమ సమస్యలు పరిష్కరించాలి, తమ సమస్యలను కలెక్టర్ కి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు. స్కూల్లో మంచినీళ్లు సరిగా లేకపోవడము, పురుగుల అన్నం పెట్టడము, బాత్రూంలు సరిపోకపోవడం వంటి ఇబ్బందులతోటి పిల్లలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నుంచి కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు విసిగిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించాలంటే కలెక్టర్ ని కలవాలంటూ విద్యార్థులంతా కూడా మూకుమ్మడిగా బయలుదేరినటువంటి పరిస్థితి చూసాము. గతంలో కూడా ఈ జిల్లాలో ఈ రకమైనటువంటి పాదయాత్రను మనం చూసాము. ఇది రెండోసారి ఈ విధంగా విద్యార్థులు కలెక్టరేట్ కి పాదయాత్రగా బయలుదేరడం. వాటర్ ఫిల్టర్ రిపేర్ కావడంతో తమకు ఉప్పు నీళ్లు తాగాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు పురుగుల అన్నం పెడుతుంటే ప్రశ్నించినటువంటి విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు హేళనగా మాట్లాడడంతో విద్యార్థులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటటువంటి గురుకులాల్లో మనకు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలా విద్యార్థులని పోలీసులు అడ్డగించి తిరిగి DCM లో ఎక్కించి తిరిగి అదే స్కూల్ కి పంపించారు. అయితే సమస్యల పరిష్కారం మీద మాత్రం ప్రస్తుతానికైతే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. కానీ విద్యార్థులంతా కలిసి పాదయాత్రగా బయలుదేరడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తెలపడానికి ఈ పరిస్థితి నిరసనంగా చెప్పుకోవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.